హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏదో నేను చేయబోయేది సేమియా పాయసం. వీడియోకి వెళ్ళే ముందు షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ మీరు సపోర్ట్ చేయండి. ఇప్పుడు అందుకు కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ పెట్టిన. ఇప్పుడు ఇది కడాయి పెట్టి నెయ్యి వేస్తున్నా. ఆ నెయ్యి మంచిగా నెయ్యి మొత్తం వేసేయాలి. వేసి అది కొంచెం నూనె కాగినాక తర్వాత ఈ వీడియో మొత్తం చూడండి, సగం సగం చూడకండి. మీరు నాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు మళ్ళా సేమియా తీసుకొని ఆ ప్యాకెట్ మొత్తము ఇందులో వేసేయాలి. వేసి దాన్ని మంచిగా కలపాలి. కలిపితే అది ఎర్రగా అవుతుంది. ఎర్రగా అయినాక తర్వాత మనం అట్లా కలపాలి. కలిపి మనం వేరే ఒక గిన్నెలకు వేసుకోవాలి. అట్లా ఏం లేకుండా మంచిగా ఒక గిన్నెలకు వేసుకోవాలి. గిన్నెలకు వేసుకొని ఇప్పుడు పిల్లలు ఇది పాయసం అంటే ఎంత ఇష్టపడతారు. ఇప్పుడు 2 చెంబుల పాలు పోయాలి. 2 చెంబుల పాలు పోసి అందులో ఒక చెంబెడు ఏ దాంతోనైతే కొలతతో పాలు పోస్తామో దాంతో ఒక గ్లాసుడైనా చక్కెర పోయాలి. కొలతతో పోయాలి. పోస్తే అది బాగుంటుంది. మళ్ళీ దాని మీద మూత పెట్టాలి. మూత పెట్టి అందులో వేసే పదార్థాలన్నీ ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇప్పుడు అవన్నీ ఇక్కడ పెట్టుకొని కొబ్బరి, బాదాము, ఇలాచి, కిస్మిస్ ఇవన్నీ వేసి కలపాలి. కలిపితే అది మంచిగా మొత్తం ఏం లేకుండా అందులో ఎంత అయితే పెట్టుకుందామో అంత మనము ఒక్కొక్క పూను కొంచెం పెద్ద పూనుతోని ఒక్కొక్క పూను వేయాలన్నట్టు. వేస్తే బాగుంటుంది. పిల్లలకు ఇష్టం. ఇది సేమియా పాయసం అంటే పిల్లలకు ఇష్టం. ఇది ఇప్పుడు ఆ సేమియా అందులోకి వేస్తున్నాం. వేసి అది కలపాలి. కలిపి ఇప్పుడు ఈ వీడియో మొత్తము చూడండి. మీకు నచ్చినట్టయితే ఇది 2 నిమిషాలు మళ్ళా మూత పెట్టుకొని తీయాలి. తీసి మళ్ళీ కలపాలి. కలుపుతుంటే ఇప్పుడు బాదాము, కిస్మిస్ అవన్నీ కనబడుతుంటాయి చూడవు. అట్లా మంచిగా బాగా అందరికీ ఇష్టం ఇది. ఇప్పుడు మీకు నచ్చినట్టయితే కింద కమెంట్ పెట్టండి, షేర్ చేయండి. మీకు నచ్చినట్టయితే వీడియో పెట్టండి. నా వీడియో సపోర్ట్ చేయండి నాకు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే.